యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవాది దేవుని కుమారుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ ఆయన ద్వారా ఈ మానవాళి అంతా రక్షించబడాల్సి ఉంది అని తెలియక ఆ ప్రభువుని శిక్షించి ఆయనను సిలువేసి 450 కేజీల భారాన్ని 13 కిలోమీటర్ల దూరాన్ని నడిపించి అంత హింసలు పెట్టిన మనుషులను ఆయన క్షమించడం మనం చూస్తాం. అంటే ఆయన ప్రేమ ఈ విధంగా వ్యక్తపరిచాడు. లోకం మీద, మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో యేసుక్రీస్తు ప్రభువుకి ఈ మొట్టమొదటి మాట నిర్వచనంగా చూసుకోవచ్చు. ఆయన ప్రేమ అనంతం, ఆయన కృప చెప్పలేనిది. యేసుక్రీస్తు వారు మనిషిని అంతగా ప్రేమించాడు కనుకనే వారిని అంత హింసించిన మనుషులను కూడా క్షమించడం జరిగింది. దేవాతి దేవునికి మనుషులంటే ఎంత ఇష్టమో కుమారునికి తెలుసు గనుకనే ఆయన ఎవరిని కూడా శిక్షించడానికి కానీ ఒక మాట అనడానికి కానీ ఇష్టపడలేదు. తండ్రి ప్రేమ, తండ్రికి మనిషి మీద ఉన్న ప్రేమ ఎంతో యేసుక్రీస్తు ప్రభువుని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే అంత హింసలు పెట్టిన, అన్ని బాధలు పెట్టిన మనుషులను తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు గనుక వీరిని క్షమించుము అని ఆ మాట